మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్త నామమున మన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న అనుదిన వాక్య ధ్యానాలను క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సంఘ సభ్యులకు, దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు, ఆత్మీయులందరికీ మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. గత వారం రోజులుగా యోబు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాన్ని వింటున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో యోబు గ్రంథం 9-10 అధ్యాయాలలోని సారాంశాన్ని విందాం. జోబ్ సీక్స్ అన్ ఇంటర్మీడియరీ బిట్వీన్ హిమ్ అండ్ గాడ్. తనకున్న శ్రమను అధిగమించడానికి తనకు దేవునికి మధ్యవర్తిత్వాన్ని కోరిన యోబు అనే ప్రధానాంశంపై వారి ద్వారా సందేశాన్ని వినకమునకు ఈ భక్తి గీతాన్ని విందాం. ఎందుకే ఈ చింత నీకు ఎందమా కూరకుండుమా. విశ్వాసముతో వేడుమో, ఎంత పాపినైనను యేసు చేరదీయును. అంతమాడు మోక్షము సొంతమో ప్రార్థింపను. ఎందుకే ఈ చింత నీకు ఎందమా కూరకుండుమా. గగనము వీడుము, ఉర్విమాయ త్రోయుము. కల్వరిలో నీ పాపములు కరుణమయుడు తీర్చెనే. సర్వవేళలందును సన్నుతించుము యేసుని. ఎందుకే ఈ చింత నీకు ఎందమా కూరకుండుమా. అనుదిన దేవదనకు స్వాగతం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు కలుగును గాక. ఇప్పుడు 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఎవరికి? బిల్దదుకు. మొదట ఆయన సొంత స్పీచు, తర్వాత ఎలీఫజ్ మాట్లాడతాడు. ఎలీఫజ్ మాత్రకు కౌంటరు, తర్వాత దేవునితో మాట్లాడతాడు. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియాగును?
వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలు ఒక్కదానికైన వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఎవరు చెప్తున్నారు? యోబు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందదగిన వాడెవరు? అవును, అవన్నీ కరెక్టే కావచ్చు. నేను దేవునితో మాట్లాడేంత గొప్ప వ్యక్తిని కాదు. ఆయన ఏంటంటే నరుడు దేవుని దృష్టికి ఎట్లా నిర్దోషి అవుతాడు? దేవుడు గనక లెక్క చేస్తే ప్రతి మనిషి నిర్దోషే అని చెప్తున్నాడు. 1000 ప్రశ్నలు ఒక్కదానికైన వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. దేవుడు ఒకవేళ 1000 ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం ఇయ్యలేడు. ఎంత మంచి ఐడియా ఉందండి యోబుకి. తర్వాత ఆయన తెలియకుండా పర్వతమును తీసివేయేవాడు ఆయనని. ఉగ్రత కలిగి వాటిని బోర్లు తోయేవాడు. పర్వతం నిలబెట్టగలడు, తోసివేయగలడు. తర్వాత ఏం చెప్తుండంటే ఇవన్నీ యోబు గ్రంథం 26:12 చూద్దాం. తన బలం వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకం వలన రాహాబును పగలగొచ్చు. రాహాబ్ అనే మాట ఇది వేరే డిఫరెన్స్ మీనింగ్ చెప్తాను. బలం వలన సముద్రాన్ని లేపుతాడు, సముద్రాన్ని పడదోయగలడు కూడా. అంతటి శక్తి కలిగిన వాడు దేవుడు అని ఆయన న్యాయకర్తగా చెప్తూ ఆయన మాటలు చెప్తాడు. కీర్తన 87:4 ఉంటుంది. ఏంటంటే గర్వాంధులను తోసివేయగలుగుతారు అని చెప్తారన్నమాట. తర్వాత ఎవరిని నిలదీయాలా? దేవుడు ఎలా నిలదీయాలి? నేను ఆయనైతే చాలా పెద్దవాడు, ఆయన చాలా ఉన్నతమైన వ్యక్తి కాబట్టి నాకు ఆయనకు ఒక మధ్యవర్తి ఉండాలని చెప్తున్నమాట. ఆ మధ్యవర్తి గురించి ఈ 9వ అధ్యాయంలో కౌంటర్ ఇస్తామట. ఎవరు కావాలంటే ఆయనకు నేను నిర్దోషి అయ్యిండును ఆయన నాకు ప్రత్యుత్తరం చెప్పచాలను, న్యాయకర్త అయిన నేను ఆయనను బతిమాల కొనదగను, నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించిన నేను నమ్మజాలను. అంటే ఏమంటుండంటే చాలా దేవుడి గొప్పోడు, నేను ఆయనకు ఎలా చేయాలి? నాకు ఒక మధ్యవర్తి ఉంటే బాగుండు. తిమోతి పత్రికలో రాయబడి ఉంటుందండి. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు. క్రీస్తు యేసు అని ఆయనకు తెలియదు కానీ ఎవరైనా నాకు మధ్యవర్తి ఉంటే బాగుండు అనే దానికి వచ్చినమాట. 9వ అధ్యాయంలో యోబు ప్రత్యుత్తరం ఇచ్చి నువ్వు అన్నది కరెక్టే బిల్దదు, దేవుని దృష్టికి ఎలా నిర్దోషి అవుతారు? నేను దోషం ఉండొచ్చు నా దాంట్లో. ఆయన ఒక 1000 ప్రశ్నలు అడిగితే నేను ఒకదానికి కూడా సమాధానం చెప్పలేను. ఆయన సముద్రంను తీసివేయగలడు, పర్వతమును తీసివేయగలడు. ఆయన కోపము చల్లారని కోపము, ఆయనతో వాదించుచు సరి అయిన మాటలు పలుకుడు నేను ఏ పాటి వాడను అని దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎలాంటి వాడో చెప్తున్నాడు అనమాట. ఇక్కడ చాలా చాలా వచనాలు ఉంటాయి. నా శ్రమను మర్చిపోదాం అనుకున్నా కానీ కాలేదు, నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను, నన్ను నిర్దోషిగా ఎంచను అని సంగతి నిశ్చయముగా ఎరిగి ఉన్నాను అని అన్ని ఆయననే మాట్లాడుకుంటాడు అనమాట. అయితే ఈ మాటల్లో ఏముంది అనేసి అంటే దేవుని ఔన్నత్యాన్ని గుర్తుపట్టగలిగిండు, దేవుని నిష్కలంకమైన కనదృష్టిని జ్ఞాపకం చేసుకుండు, ఆయన నిర్మలమైన బుద్ధి గలవాడు, ఆయన న్యాయాధిపతి అని ఎరిగాడు అనమాట. కాబట్టి నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదు, కావున యథార్థవంతుడేమి దుష్టుడేమని భేదం లేకుండా ఆయన అందరిని నశింపజేయనని నేను వాదించుచున్నాను. ఆయన దేవుడు గనక ఆయనకు అధికారం ఉంది. దుష్టుడైనా ఎవరైనా ఆయన యథార్థవంతుడైనా దుష్టుడైనా పనిష్ చేయగల శక్తి ఉంది ఆయనకు. నేను అది వాస్తవం కాదనట్లేదు, కానీ నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నేను ఏం చేయాలా నీ యథార్థత బట్టి అని జస్టిఫై చేసుకుంటూనే ఆయన ఈ మాటలన్నీ చెప్పాడనమాట. ఇందులో ముఖ్యమైన మాట ఏంటిదంటే మధ్యవర్తి ఉండాలని ముందే అనుకున్నాడు అనమాట. యోబు ఆలోచన ఇది. 10వ అధ్యాయం నేర్చుకుందాం. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులం కొలది నేను పలికెదను, నా మీద నేరం మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుతున్నావో నాకు తెలియచేయమని దేవునితో చెప్పాను. యోబు దేవునితో ఒకసారి ఫ్రెండ్ మాట్లాడతాడు, ఫ్రెండ్కు కౌంటర్ ఇస్తాడు, తర్వాత దేవునితో మాట్లాడు, దేవా నేనేం చేయాలా, నా శ్రమ ఇలా ఉంది. నా దగ్గరకు వచ్చిన స్నేహితులు కూడా ఏమంటున్నారు, స్నేహితులు కూడా నిన్నేమో పొగుడుతున్నారు, దేవుడు న్యాయకర్త అంటున్నారు, విమోచకుడు అంటున్నారు, ఆయన అతిక్రమం లేడు అంటున్నారు. నేను ఏమి అతిక్రమం చేశాను దేవా అని దేవునితో మాట్లాడుతున్నాను. అంత నీతి అంత ధైర్యం మనకు ఉంటుందా? నా బ్రతుకే నాకు విసుగు అనిపిస్తుంది నాయన, అడ్డు లేకుండా చాలా భయంకరంగా ఏడవాలని ఉంది అంటున్నాడు అనమాట. నా మీద నేరం మోపకుండుము. తర్వాత 7వ వచనం, నీ చేతుల నుంచి విడిపింపగల వాడెవడు లేడని నీవు ఎరిగి ఉండి నీవేళ నా దోషముల గురించి విచారణ చేయుచున్నావు,
నీ చేతిలోంచి ఎవ్వరు విడిపించలేరు కదా, నువ్వే దోషము ఆరోపిస్తే నన్ను ఎవరు విడిపిస్తారు అంటున్నాడు అనమాట. ఇది చాలా దేవునితోనున్న మంచి 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 పరిచయం. నా పాపం ఎలా వెతుకుతున్నావు, నీవు నన్ను మృంగివేయుచున్నావు. చిగట మన్నుగాను నీవు నన్ను నిర్మించితే ఆ సంగతి జ్ఞాపకం చేసుకో. దేవా, నేను బట్టి మట్టి నాయన, నన్ను జ్ఞాపకము చేసుకో. తర్వాత ఇంకొక మాట 18వ వచనం. 18వ వచనం. గర్భంలోంచి నీవు నన్ను నేల వెలికి రప్పించితేవి, అప్పుడే ఎవరు నన్ను చూడకుండా నేను ప్రాణం విడిచి ఉండి నేడలు ఎంత మేలు. అప్పుడు నేను లేనట్లే ఉండేందును కదా, గర్భంలోనే సమాధిలోకి వెళ్తుంటు. నాయన, నువ్వు నన్ను గర్భంలోంచి ఎందుకు తీసుకొచ్చినావు, నన్ను అసలు నన్ను ఎందుకు పుట్టించినావు అంటుండు. 10-13వ వచనం అండి. అయినను నా లోపమును గూర్చి నీవు నా హృదయంలో ఆలోచిస్తుంది, నీ అభిప్రాయం నీకుండనని నేను ఎరుగుదును. నేను పాపం చేసినట్టు నేను దాన్ని కనిపెట్టదు. నేను ఒకవేళ పాపం చేస్తే, దోషం చేస్తే నేను ఒప్పుకుంటాను, నువ్వు నన్ను విడిచిపెడతావు. నీవు ఒకవేళ నువ్వే క్షమించకపోతే, నువ్వే దోషాలను ఆరోపిస్తే నేను ఎలా బ్రతకగలను అని చెప్తున్నానమాట. నా బ్రతుకు మీద నాకే విసుగు పుట్టింది, నువ్వు తప్పకుండా న్యాయాధిపతి, నేను దోషం చేస్తే నన్ను ఒప్పించు అని చెప్తున్నాడు. ఒప్పించి దాన్ని విడిపించమని చెప్తున్నాడు. ఈ 10వ అధ్యాయం అంతా కూడా యోబు మాటలే ఉన్నాయి. నేను నిర్దోషేయుడను, అతిశయపడను, అవమానంతో నిండుకొని. ఒకవేళ నువ్వు నీ ముందర నేను నిజంగానే నిర్దోషిని అని తెలిసినా కూడా నేనేమి అతిశయపడను. నాకు కలిగిన బాధను తలంచుకొని ఉండను, నా బాధ తగ్గించు అని చెప్తున్నాడు అనమాట. బాధ తగ్గించు. 10వ అధ్యాయం 7వ వచనంలో బాధ తగ్గించు అంటున్నాడు అనమాట. నీ చేతిలోంచి విడిపించగలవాడు ఎవరు లేరు. నీవు నా దోషములను విచారణ చేస్తున్నావు, నా పాపములను వేల వెతుకుతున్నావు. నీ హస్తములు ఆయనను అవయవ నిర్మాణం చేసి నా అవయవాల నిర్మాణం అన్నీ చేసినావు కదా, నాకు ఎక్కడ బాధ ఉందో ఏముందో నీకు తప్ప ఎవరికి తెలుసు అని దేవుణ్ణి ప్రశ్నించడం. దేవుని ఔన్నత్యాన్ని పొగుడుతూ తన బాధనంతా వెళ్ళగప్పుతూ తన లోపల ఎన్నెన్ని ఆలోచనలు ఒక మామూలు మనిషికి, ఒక సగటు మనిషికి ఉండే ఆలోచనలు అన్నీ కూడా ఇందులో కనిపిస్తాయి. ప్రతి వచనం మీరు తరచేసి చూడండి. ఆ వచనంలో దేవుడు మీతో మాట్లాడతాడు. నాతో మాట్లాడిన దేవుడు మీతో మాట్లాడతాడు. నన్ను బలపరిచే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. కనుక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.